గుర్తింపు ప్రపంచ ప్రగతిలో తెలంగాణ పాత్ర డీకే అరుణ. ఇక అట పోయి నిమ్మలంగానన్న 2 రోజులు ఉండి వస్తుందో ఏమో తల్లి. ఎందుకంటే ఇంటి పోరు చల్లకుండా ఇంటి పోరుతోటి ఏగలేకపోయింది తల్లి. కుర్తిలో పడ్డ ఎలుకోలే అయింది తల్లి. ఎట్లా ఏంది ఏమాయ తాత అంటారా పాపం. ఈ ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్కి ఇవ్వాలి టికెట్. ఈ కోళ్ళకు పచార బాగుంది, వాళ్ళ అయ్యే మంత్రిగా చేసిన అనుభవం ఉంది, వాళ్ళ అయ్యతో పాటు తిరిగిన ఈ పొలగానికి ఇంతో అంతో పలుకుబడి పచారం ఉంది. ఈ పొలగానికి ఇస్తే బాగుంటుంది అని విక్రమ్ గౌడ్కు టికెట్ ఇప్పించాలనేది ఈమె బిర్రగా పట్టు బయట కూర్చుంది. ఏ కిషన్ రెడ్డి నెగలు ఇస్తాడా? అది చిన్నసన్న కోరియాగా, అది బీజేపీకి తెలంగాణలో దాపడెద్దు లేక ఇప్పటికీ కుమ్రబైరిలో చెరపట్లాడుతుంది. నాదే సాగాలి, నా మాటే ముంగడ పడాలి. ఇక ఈ రకంగా అయ్యేసరికి పాపం ఇక ఇంతంత ఇక లంకకు లెంక పెడితే పువ్వు అసలు ముడుచుకపోతుందట. తెలంగాణ బీజేపీ పెబ్బ గల్లీల పొండి ప్రచారం చేస్తుంటే 2 ఈకలు 3 ఈకలే ఆయన ఎంట తిరిగినాయి. చూలే మనం సోషల్ మీడియాలో. ఇక విక్రమ్ గౌడ్కి ఇస్తే బాగుండు అని ఈమెకు ఉంది. ఇక అందులో కూడా పాపం కుర్తిలో పడ గెలుకోవాలి అయ్యింది, తనలాడింది. నా మాట జాగపాయే. ఏంది ఇది, నేను ఏదో చేద్దామనుకుంటే ఇట్లా అడగాలేసి గిట్ల చేస్తుర్రు, నా మాట జాగాలని ఆయన కిషన్ రెడ్డి గిట్ల చేసి అని ఇక ఈమెకు తలకాయ నొప్పి లేచి నిలమన్నా అసలు ఏం చేయాలో ఎట్లా చేయాలో ఎక్కడ దోస్తలేదట. మనశ్శాంతి కూడా లేదు. స్పీకర్ పడ్డది, ఎట్లా చేయాలి? ఇక అటనాన్న పాపం రాష్ట్రపతితోటి ఆఫ్రికా పర్యటనకు డీకే అరుణ. అటనాన్న పోతే జర పానం నిమ్మలం అవుతుందో ఏమో తల్లికి. జరంత పానం కుదుట పడుతుంది, పానం నిమ్మలం అవుతుంది. జర కొత్త ప్రాంతానికి పోతే పానం జర దొరకదా మనశ్శాంతి? ఇక ఇంటికానే ఉండి చూసి చేసిందే చేస్తే ఏమన్నా ఉంటుందా మజా? అందుకనే జర్ర అట బయట దేశం పోతే ఇక అక్కడ రామసక్కని అందాలు చూడసక్కని ప్రాంతాలు షడ్డో పడ్డో అక్కడ ఆ సంస్కృతి సాంప్రదాయం ఆ దేశం మనసులో చూస్తే జర్ర కడుపులో ఉన్న బాధ కూడా జర తగ్గిపోతుండొచ్చు, పోతుంది కూడా. ఈ మొత్తానికైతే ఈ తల్లి ఇప్పుడు బయట దేశం పైన కట్టింది. ఇక నీకేం కాదమ్మా, నీ పానం తావన పడ్డట్టే, జర మనశ్శాంతి నీకు దొరుకుతుంది, జర నిమ్మలంగా ఉండు, మంచి పని చేసినావు. ఆట మొదలైనప్పుడు నేనేంటో చూపిస్తా. అమ్మో, కాంగ్రెసు బీఆర్ఎస్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్సు. నిన్ననే ఓ కోళ్ళ కలిసింది. గాయల్లో నేను 4 నెలల కింద వీళ్ళ ఊరికి పోయినా. ఏడికి? తిమ్మాపూర్ పోయినా. తిమ్మాపూర్ పోయినప్పుడు జనాలను అడిగిన ఏం నడుస్తుంది, ఎట్టట సంగతి, సంసారం ఎట్టట ఉంది, తిమ్మాపురం జనాలు ఏమనుకుంటుర్రు, మరి ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది అంటారు. మరి తిమ్మాపూర్లో పుట్టి పెరిగినందుకు కిషన్ రెడ్డి మరి ఏమన్నా గట్టిని ఏమన్నా సాయం చేసిండా, ఏంది ఏం కథ అని అడిగితే, అయితే అలా ఓ ముసలాం ఏమన్నది అయ్యా అంటే, ఏముంది అయ్యా, కేంద్ర మంత్రి ఇక ఆయన ఉంచే ఇచ్చుకపోయి బచ్చలపాండు అయినది. అగోది మా పొలగాని జీతం ఉంచుకుంటూ ఏ కాలం కూడా ఇయ్యలే. మా పొలగాని జీతం ఉంచుకొని ఏ కాని ఇయ్యలేదు. పసలు ఎగ్గొట్టిండు మాకు అన్నది. కొని పాడై పొరుగారు, ఎక్కడి ముచ్చట ఇది, ఎక్కడి కథ? పసలు ఎగ్గొట్టుడు ఎట్ట సంగతి, కిషన్ రెడ్డికి ఎట్ట న్యాయం అవుతుంది, ఎట్ట ధర్మం అవుతుంది, ఎట్ట జయం అవుతుంది, ఏంది ఏం కథ? నేను పరిశాన్ అయిపోయినా. నిజమే అయ్యా, మాకు పసలు ఎగ్గొట్టిండు, మా పొలగాని జీతం ఉంచుకుంటూ మాకు పసలు ఎగ్గొట్టిండు అని అంటే, నేను నీ పాడైపోను ఇదా అదా అని అది బాగానే సోషల్ మీడియాలో మోతం మోగింది. అయితే నిన్న ఓ కోళ్ళగా కలిసింది నాకు, అక్కడిదే కేశంపేట కోళ్ళగా. ఈయన పేరు పాండురంగారెడ్డి.